అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకి అర్థమే లేదు, ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేదే మాంగళ్య బంధం, కింద దించితే మట్టి అంటుతుందని భుజాల మీద ఎత్తుకొని బురదలో నాగలి దున్నిన చరిత్ర మా అయ్యకున్నది. నా ఒక్కగానొక్క కూతురికి ఒక కొడుకు ఒక బిడ్డ, ఇంకా వాళ్ళే నా సర్వస్వం అని కోటి ఆశలతో పెంచి పెద్దవాళ్ళని చేసి ఒక ఇంటి వాళ్ళని చేసిండు మమ్మల్ని. మేము బాగుండడానికి కష్టపడి సంపాదించిన ఆస్తులు కూడా అమ్మడానికి వెనకడుగు వేయలేదు. అంత గొప్ప వ్యక్తి మా తాత. మా తమ్ముడికి నాకు ఈయనంటే ప్రేమ కాదు ప్రాణం. ఎంతలా అంటే మా అయ్య గుర్తుకొస్తేనే ఏడ్చే అంతలా. ఎందుకంటే మమ్మల్ని పెంచడానికి ఆయన పడ్డ కష్టం మాత్రమే గుర్తుకొస్తది. మా ఈ జీవితంలో వీళ్ళ రుణం తీర్చుకుంటామో లేదో అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ వయసులో కూడా వాళ్ళ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు. మా జీవిత పోరాటంలో మేము బిజీ. ఇలా జ్వరం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు అంటే కూడా కనీసం ఒక రోజు ఉండే ఛాన్స్ కూడా లేని పరిస్థితి అన్నమాట. ప్రస్తుతానికి నాకున్న సమస్యల నుండి కొంచెం విముక్తి కలిగిన కనీసం కొద్ది రోజులైనా వీళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. ఈ బాధలన్నింటినీ చూసి మా తమ్ముడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా.